కర్నూలు జిల్లా ఆస్పరిలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆస్పరి చేరుకునే సీఎం చంద్రబాబు పిహెచ్సిలో సంజీవని పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించి రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడనున్నారు. సంజీవని పథకం ద్వారా అందే వైద్య సేవలపై రోగులకు వివరించనున్నారు. అనంతరం ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. రవలి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలోని సంజీవని పథకాన్ని ప్రారంభించనున్నాడు. నేడు ఉండవల్లి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఆస్పరి మండలం చేరుకోనున్నారు. అలాగే ఈ సంజీవని పథకం ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నవి, అలాగే ప్రజలకు సంబంధించిన రోగులతో కూడా వైద్యులతో కూడా ముఖాముఖిగా నేడు చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అలాగే ఈ ముఖాముఖి కార్యక్రమం అనంతరం కూడా పార్టీ శ్రేణులతో కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నేడు ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి గారు కూడా కార్యకర్తలను ఉత్సాహంగా పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు. ఈ సీఎం పర్యటన విజయవంతం చేయాలని కూడా ఆలూరు ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి కూడా తెలిపారు. నేడు రైతులు కూడా ఆశలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటన నెలలో 2-3 సార్లు చేయడంతో కూడా కర్నూలు జిల్లా రైతులు, ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా వేదవతి అయితేమి, గుండ్రేవుల ప్రాజెక్టు అయితేమి రైతులు కూడా ఆశలు రెట్టింపు అవుతున్నవి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పశ్చిమ ప్రాంతంలో కూడా వలసలను నిర్మూలించడానికి కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలని కూడా రైతుల ఆశలు రేకెత్తిస్తున్నవి. రవలి. థ్యాంక్ యూ మధు.